ఆమె కళ్లలో భయం కనిపించింది. కత్తి దూస్తున్న సొంత కుటుంబ సభ్యులను చూసి ఆమె నివ్వెరపోయింది. కులం పేరుతో మరణానికి బలికానున్న తన భర్తను కాపాడలేని నిస్సహాయ స్థితిలో ఆమె గుండె ముక్కలైపోయింది. ఇదేదో సినిమా కథ కాదు, పల్లెటూర్లో జరిగే పాత కథలు కాదు, తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు జరిగే వాస్తవ ఘటనలు. తమ ఇంట్లో బిడ్డ ప్రేమించిన వ్యక్తి వేరే కులానికి చెందినవాడైతే చాలు, జీవితాన్ని పాతాళంలోకి నెట్టేస్తారు. సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి మండలం అన్నారం గ్రామంలో వడ్లకొండ కృష్ణని అలానే చేశారు. బీసీ కులానికి చెందిన భార్గవిని దళితుడైన కృష్ణ పెళ్లి చేసుకోవడం ఆ కుటుంబానికి నచ్చలేదు. తమ పరువు పోయిందని భావించిన భార్గవి కుటుంబం కృష్ణని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. భార్గవి నానమ్మ కళ్లల్లో ఆనందం కోసం ఇలా చేశామని ఎంతో ఆనందంగా ఆ కుటుంబం ప్రకటించుకోవడం వారి కర్కశతకు ఉదాహరణ. ఇక ఇలాంటివి జరగడం కొత్తేమీ కాదు. తెలంగాణలోనూ ఏపీలోనూ ఇండియాలోని ప్రతి గల్లీలోనూ ఈ తరహా ఘటనలు అనేకం జరుగుతున్నాయి. అందుకే కులాంతర వివాహం చేసుకున్న వారి భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న డిమాండ్ ఊపందుకుంది. సిపిఎం తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ కూడా ఇదే సూచించారు. ఇంతకీ ఈ చట్టం అవసరం ఎందుకు? దేశంలో కులం పేరిట ప్రేమికులను పెళ్లి చేసుకున్న జంటలను చంపే ఘటనలు పెరుగుతున్నాయా? అధికారిక లెక్కలు ఏం చెబుతున్నాయి చూద్దాం. ఇండియాలో కులాంతర పెళ్లిళ్లు జరగడమే చాలా అరుదు. 2011 జనగణన ప్రకారం భారత్లో కేవలం 5.8% వివాహాలు మాత్రమే కులాంతరంగా జరిగాయి. మిజోరాంలో 55% కులాంతర వివాహాలు జరుగుతుండగా మధ్యప్రదేశ్లో ఈ సంఖ్య కేవలం 1% మాత్రమే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కులాంతర వివాహాల శాతం 5.2గా ఉండగా పట్టణ ప్రాంతాల్లో ఇది కేవలం 4.9%గా ఉంది. భారత్లో కులాంతర వివాహాలపై నిర్బంధం ఒక అతి పెద్ద సమస్య. ఇది ప్రేమికులను విడదీస్తోంది. ఒకవేళ ఇంట్లో వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నా వారికి రక్షణ మాత్రం ఉండడం లేదు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దళితుడైన ప్రణయ్ అగ్రకులానికి చెందిన అమృతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆమె తండ్రి మారుతీరావు అత్యంత కిరాతకంగా కిరాయి గుండాలతో సొంత అల్లుణ్ణి చంపించేశాడు. 2024 డిసెంబర్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలి గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ నాగమణి తన కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా కులాంతర వివాహం చేసుకుంది. దీంతో ఆమె సోదరుడు పరమేష్ ఆగ్రహంతో కారుతో ఆమెను ఢీకొట్టి కత్తితో దాడి చేసి హత్య చేశాడు.